సార్ జగన్ మీద ఏపీ గవర్నమెంట్ ఒక పగ సాధించింది. పగ సాధింపు చర్యలో భాగంగా 24 ఎకరాలు స్వాధీనం చేసుకుంది అనే న్యూస్ వస్తుంది సార్. ఇది పవన్ కళ్యాణ్ పనిగట్టుకుని చేశారా? అంటే దీని గురించి ఏం చెప్తారు? యాహ్! జగన్ మీద పగ సాధించడం అనేది అది నేచురల్. అవును సార్. సాధించకపోతే ఆశ్చర్యం గానీ, సాధిస్తే ఆశ్చర్యం లేదు. ఏ పార్టీలైనా ఏం చేస్తాయి అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్ష పార్టీల అవును మీద సార్. పగ అనొచ్చు లేదా రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రతిపక్షాలని హ్మ్. తొక్కేయాలి, ప్రతిపక్షాలని రాజకీయంగా హ్మ్. చంపేయాలనేది ఎనీ పొలిటికల్ పార్టీకి ఇవాళ ఉంటుంది. ఇది గతంలో గూడా కాంగ్రెస్ గూడా ఇదే చేసేది. కాంగ్రెస్ హ్మ్. గూడా సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలను వేధించడం, నాయకులను అరెస్టులు చేయడం చేసింది. మనకి జగన్‌ని జైల్లో పెట్టింది గూడా కాంగ్రెస్ పార్టీనే హ్మ్. గతంలో. కాకపోతే బీజేపీ వచ్చినాక దీన్ని మరింత సిస్టమాటిక్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేస్తుంది బీజేపీ. సో, బీజేపీ ఏం చేస్తుంది, ఇటు ఈడీని, సీబీఐని, ఐటీ డిపార్ట్‌మెంట్లని ప్రతిపక్షాల మీదకి ఉపయోగించడం, వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేయడం, లేదా అవును సార్. వాళ్ళలో కొంతమంది తమ పార్టీలకి వచ్చే విధంగా చేయడం. వస్తేమో క్లీన్ అయిపోతారు. అందుకనే హ్మ్. బీజేపీని వీళ్ళు దాన్నేమంటారు, వాషింగ్ మిషన్‌గా పిలుస్తున్నారు. అంటే హ్మ్. నువ్వొస్తే మా పార్టీలోకి వస్తే వాషింగ్ మిషన్‌లో హ్మ్. ఉంటావు, లేకపోతే జైలుకెళ్తావు. సో, అందుకని ఈ మోడీ మోడీ రాకపోతే ఈడీ వస్తది హ్మ్. అన్న ఒక ఇది పెట్టారు. దాదాపు వేల కేసులు, 5,000 కేసులు పైన పెట్టారనేది గత కొంతకాలంగా చెప్తున్నారు. హ్మ్. సో, అది కామన్ అయిపోయింది ప్రతి పొలిటికల్ పార్టీ. జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశాడు, హ్మ్. తెలుగుదేశం వాళ్ళని వేధించారు, కేసులు పెట్టారు. జగన్ కూడా అదే పని చేశాడు. గతంలో కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని అరెస్టులు పెట్టి చేశాడు. హ్మ్. చాలామందిని ప్రెజర్ చేసి ఇటు తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని తన పార్టీలోకి చేర్చుకున్నాడు. ఇవన్నీ బీఆర్ఎస్ కూడా చేసింది. అంటే మామూలుగా ప్రధానంగా 2 రకాలుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని వేధిస్తుంది. హ్మ్. ఒకటి, ఆర్థికంగా బలహీనం చేయడం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఇవాళ రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ నాయకులు ఎన్ని కథలు చెప్పినా జనాల అవును కోసం సార్. అది ఇదని ఎవడు కూడా నమ్మడు ఇవాళ. అవును. వాళ్ళకి కూడా అది, ఎందుకంటే అది కూడా పెట్టుబడి పెట్టాలా. హ్మ్. రాజకీయాల్లో అందరికి కూడా సక్సెస్ రాదు. రాజకీయాల్లో చాలామంది వ్యాపారం అంటే లాభ నష్టాలు ఉన్నట్టుగానే రాజకీయాల్లో కూడా లాభ నష్టాలు ఉంటాయి. హ్మ్. చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనాథలు అయిపోయిన వాళ్ళు కూడా హ్మ్. రాజకీయాల్లో ఉన్నారు. ఎందుకంటే వ్యాపారం అన్నాక లాస్ ఉంటది, గెయిన్ ఉంటది. అలాగా ఆహ్, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకరకాల పద్ధతులు అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటారు. సో, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఇంతకుముందు అధికారంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళేం చేస్తారంటే, వాళ్ళని ఆర్థికంగా బలహీనపరచడం, దెబ్బ హ్మ్. కొట్టడం, వాళ్ళ హ్మ్. ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ వ్యాపారాల్ని దెబ్బకొట్టడం, ఇవన్నీ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళు ఫండ్స్ ఉండవు. వాళ్ళు బలహీనమైపోతారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండలేరు. రెండవది, వీళ్ళ పార్టీల్లోకెళ్ళిపోతే మరి మంచిది గదా! ఆస్తులు కాపాడుకోవడానికి, అవును సార్. వ్యాపారాలు కాపాడుకోవడానికి వాళ్ళొస్తారు. ఇదొక మెథడ్. హ్మ్. ఇది మామూలుగా రాయలసీమలో గూడా ఫ్యాక్షనిస్టులు గూడా ఇదే జేస్తారు. ఫస్ట్ ప్రత్యర్థుల ఆస్తులను ధ్వంసం చేయడం. అందుకనే హ్మ్. వేలాది చెట్లను నరికేయడం, ఇవన్నీ జేస్తుంటారు రాయలసీమలో. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న హ్మ్. మెథడు. సో, ఈవెన్ అక్కడ పనిచేసే మావోయిస్టులు గూడా ఇదే మెథడ్ అప్లై చేస్తుంటాడు. ఇంతకుముందు గతంలో పరిటాల రవి చెట్లు పీపుల్స్ వార్ వాళ్ళు నరికేసిన హ్మ్. సందర్భాలున్నాయి. అంటే వాళ్ళ ఆస్తులు, బస్సులు, ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి బస్సుల హ్మ్. మీదంతా జగన్ దెబ్బ కొట్టాడు. ధ్వంసం చేస్తారు. హ్మ్. మోసుకుపోయారు. అంటే హ్మ్. గనులు, బస్సులు, ఇట్లాంటి పెద్ద డబ్బులొచ్చే హ్మ్. వ్యాపారం ఏదుందో దాన్ని దెబ్బ కొడతారనమాట. దానివల్ల ముందుగా వాళ్ళకి ఫైనాన్షియల్‌గా వాళ్ళకి ఫండింగ్ ఆగిపోతే జనం ఉండరు వాళ్ళ దగ్గర. హ్మ్. జనానికి డబ్బులు ఏదో ఒక రూపంలో ఇస్తే కదా పని పాట లేకుండా నీతో రోజు ఒక 100 మంది ఎందుకుంటారు? సో, ఇవన్నీ ప్రాబ్లమ్ అవుతుంది. రెండవదేమో రాజకీయంగా వాళ్ళని వేధించి రకరకాల అక్రమాల కేసులు పెట్టి, హ్మ్. సక్రమం అనేది పక్కన పెట్టండి. కేసులు పెట్టి అవును. వాళ్ళని వేధించాలి. ఈ వేధింపులు, కోర్టులు ఒక 20 కేసులు, 30 కేసులు ఒక మనిషి మీద పెట్టి అతన్ని తిప్పుతూ ఒక దాంట్లో బెయిల్ వస్తే ఇంకో దాంట్లో బెయిల్ హ్మ్. రాదు. చింతమనేని ప్రభాకర్ చూసాం. 60 కేసులైనా పెట్టాడు జగన్. ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ పోలీసులు మళ్ళీ అవును సార్. పట్టుకుపోతారు. ఈ వేధింపులను హ్మ్. తట్టుకోలేక వాళ్ళు రాజకీయాల నుంచన్నా విరమించుకుంటారు. లేదు, వీళ్ళ పార్టీ మారి పార్టీలలోనన్నా చేరతారు. ఇది హ్మ్. అన్ని పార్టీలు అక్రాస్ ద కంట్రీ చేస్తున్న పని. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. హ్మ్. చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 రకాలుగా చేస్తుంది. ఒకటి, అధికారులను వేధించడం. జగన్ గతంలో ఎవరైతే గట్టిగా పనిచేస్తారో అధికారులను వేధించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని
కంట్రోల్ చేయడం, వాళ్ళల్లో కొంతమందిని అప్రూవల్గా మార్చుకొని ఈ అప్రూవల్ స్టేట్మెంట్లు బేస్ చేసుకొని జగన్ పార్టీలో ఉండే ప్రముఖులనంతా అరెస్టులు చేయాలనేది నెక్స్ట్ వ్యూహం. అదొకటి. రెండవది జగన్కి బలం ఏంటి, 2 బలాలు ఉన్నాయి. ఒకటి గతంలో ఉన్న బలాల్లో ఒకటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, దాన్ని దెబ్బ కొట్టేశారు. రెండవది జగన్ పార్టీకి ఉన్న బలం ఏంటంటే సోషల్ మీడియా. జగన్కి తెలుగుదేశానికి పోలిస్తే మెయిన్ స్ట్రీమ్ మీడియా తెలుగుదేశానికి స్ట్రాంగ్గా ఉంటుంది. జగన్కి మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రాంగ్గా లేదు. జగన్కి సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉంటుంది. సోషల్ మీడియాని దెబ్బ కొట్టడానికి జగన్ ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మందిని అందరూ కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళలో పెట్టడం ఇవన్నీ చేసేసారు. దాన్ని ఎదుర్కోవడానికి జగన్కి ప్రాబ్లం ఏంటంటే జగన్ పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదు ముందు నుంచి కూడా. తెలుగుదేశానికి పార్టీ నిర్మాణం మీద సౌత్ ఇండియాలో ఒక ద్రవిడియన్ డిఎంకే తర్వాత తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ పార్టీ నిర్మాణం ఉంటుంది. ముందు నుంచి కూడా చంద్రబాబు దాని మీద ఫోకస్ చేశాడు. సో దానివల్ల తెలుగుదేశానికి పార్టీ నిర్మాణం, లీగల్ సెల్లు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని ప్రతిపక్షంలో ఉంటూ కూడా తెలుగుదేశం పార్టీ జగన్ని ఇబ్బంది పెట్టగలిగింది. అధికారంలో ఉన్నా కూడా జగన్ని ఇబ్బంది పెట్టగలిగిందంటే చంద్రబాబుకి వ్యవస్థల మీద ఉండే పట్టు. అంటే పార్టీ, తర్వాత మీడియా, తర్వాత లీగల్ నెట్వర్క్ అంటే లీగల్ ప్రాసెసెస్, కోర్టులు, వీటి మీద అంతా కూడా పట్టు. 4వది కులం. ఇవి చంద్రబాబుకి ఉన్న సపోర్ట్ సిస్టమ్స్. జగన్కి సపోర్ట్ సిస్టమ్స్ లేవు. అతనికి వ్యవస్థల మీద అంత పట్టు లేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఉంటుంది. నేనైతే కూడా అది నేను అధికారంలో లేనప్పుడు ఉండడం గురించి మాట్లాడుతున్నాను. జగన్కి అది లేదు. పార్టీ క్యాడర్ని పట్టించుకోలేదు. కులం కూడా, కులం సంబంధించిన ఇంపార్టెంట్ వాళ్ళని జగన్ పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు కూడా దూరం అయ్యారు. ఇక మీడియా వచ్చి సోషల్ మీడియా. సో జగన్కు ఉండే బలాల్ని దెబ్బకొట్టేయడం, జగన్కి ఆల్రెడీ బలాల్ని నిర్మించుకోలేదు. ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ రాజకీయాల్లో ఉండాలి. రాజకీయాల్లో నేను ఒక 30-40 ఏళ్ళు ఉండాలంటే నాకు ఏ వ్యవస్థల మీద ఎలా పట్టు ఉండాలనేది చంద్రబాబుకి ఆ లాంగ్ టర్మ్ విజన్ బ్రహ్మాండంగా ఉంది. జగన్కి లేదు. అది ఇక్కడ కేసీఆర్కి కూడా లేదు. అందుకని కేసీఆర్ కూడా ఇవాళ పోరాడడానికి చాలా బాధలు పడుతున్నారు. సో ఇది మనకి చెప్పాలంటే చంద్రబాబుకి చాలా స్ట్రాంగ్గా ఉంది, జగన్కి లేదు. అందువల్ల ఇప్పుడు జగన్ని ఇబ్బంది పెట్టడం అనేది చంద్రబాబుకి చాలా ఈజీ. కాకపోతే చంద్రబాబు ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణం 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మోడీ జగన్ని అరెస్ట్ చేయడం పట్ల అంత ఉత్సాహంగా లేడు. ఎందుకంటే మోడీకి ఏంటంటే జగన్ని ఇప్పుడు జైలుకి పంపించడం వల్ల మోడీకి వచ్చే ఇమీడియట్ ప్రయోజనం ఏం లేదు. చంద్రబాబుకి అది ప్రయోజనం. కాబట్టి మోడీ ఏంటంటే చంద్రబాబుని స్ట్రెంగ్తన్ చేయాలని మోడీ అనుకోవట్లేదు. జగన్ అనేవాడు ఒకడు ఉంటే చంద్రబాబు కొంత కంట్రోల్లో ఉంటాడు అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. అందుకని జగన్ మీద ఉన్న కేసులకు సంబంధించి కూడా నిజానికి మోడీ అనుకుంటే 2 నిమిషాల్లో జగన్ జైలుకి వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళ సిబిఐ వీళ్ళు కానీ గట్టిగా కోర్టులో ఆర్గ్యూ చేసి జగన్ బెయిల్ క్యాన్సిల్ చేయగలించగలిగితే, ఎందుకంటే దాదాపు 12 ఏళ్ళుగా జగన్ బెయిల్ మీద ఉన్నాడు. అవి క్యాన్సిల్ అయితే జగన్ వెళ్ళిపోతాడు. ఇంకా గట్టిగా చేస్తే జగన్కి కన్విక్షన్ కూడా పడే అవకాశం ఉంది. కన్విక్షన్ పడితే 2 ఏళ్ళకి పైన కన్విక్షన్ పడితే జగన్ పొలిటికల్ భవిష్యత్తు ఇంకా మటాష్ అయిపోతుంది. కానీ ఆ పని మోడీ చేయట్లేదు. ఈ 10 ఏళ్ళుగా కూడా మోడీనే జగన్ని కాపాడాడు. సో అందుకని కూడా దూకుడుగా చంద్రబాబు వెళ్ళే పరిస్థితి లేదు. రెండోది, ఏమన్నా కేసులు పెట్టినా త్వరగా బెయిల్ వచ్చేస్తాయి ఇవాళ, దానివల్ల సింపతి వస్తుంది జగన్కి అనేది కూడా. ఇప్పుడైతే జగన్కి ఇమ్మీడియట్గా సింపతి ఏమి లేదు, కేడర్లోనే జగన్కి సింపతి లేదు. కాబట్టి ఇప్పుడు మనమే దాన్ని ఎందుకు పెంచడం అనేది కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ సేఫ్ అయితే అవుతున్నాడు. అయితే అసలే జగన్ మీదకి వెళ్ళకపోతే మళ్ళీ కేడర్ ఇబ్బంది అవుతుందని కొన్ని రకాల పనులు అయితే చేస్తున్నారు. అందులో ఏంటంటే ఇప్పుడు కొత్తగా సరస్వతి పవర్ ప్లాంట్ కోసం జగన్ ఏం చేశాడంటే కొన్ని భూముల్ని కొన్నారు. ఆ భూములు ఓవరాల్గా 1250 ఎకరాలు అని చెప్తున్నారు టోటల్గా. ఎక్కడ ఇవి పల్నాడు ఏరియాల్లో చెన్నైపాలెం, వేమవరం, పిన్నెల్లి, తహెడ ఈ 4-5 గ్రామాల్లో, వేమవరంలో ఈ 5 గ్రామాల్లో కలిసి 1250 ఎకరాలు రైతుల దగ్గర కొన్నారు. అయితే ఆ మధ్య ఏమైందంటే షర్మిలాకి జగన్కి మధ్య గొడవ వచ్చినప్పుడు ఈ భూముల విషయం బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆయన చేతిలో ఉంది కాబట్టి అటవీ భూములు దీంట్లో ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి హెలికాప్టర్ వేసుకొని ఆ ల్యాండ్ దగ్గరికి అంతా వెళ్ళి అక్కడ కలెక్టర్లకు వాళ్ళకి దీని మీద విచారణ జరపమని అటవీ శాఖకి, రెవెన్యూ శాఖకి ఆదేశించాడు.
ఆ 2 జరిపాయి. జరిపిన తర్వాత అటవీ శాఖ ఏమో మన భూములు ఏమి లేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ రెవెన్యూ శాఖ ఏమో 24 ఎకరాల 85 సెంట్లు అసైన్డ్ భూములు అంటారు. అసైన్డ్ అంటే ప్రభుత్వం ఎవరికో చేసుకోమని ఇస్తుంది. అసైన్డ్ అవి చేసుకోవడం అమ్మడానికి కొనడానికి లేదు. జగన్ వచ్చినాక ఒక బిల్లు తెచ్చాడు. అందులో 20 ఏళ్ళు కానీ అసైన్డ్ భూములు ఎవరున్నా ఒక దగ్గర ఉంటే అమ్ముకోవచ్చు అనేది. కానీ దీనికి వర్తించదు. సో ఈ అసైన్డ్ భూముల్ని జగన్ కొన్నాడు. సో అసైన్డ్ భూములు కొన్నాడు కాబట్టి చెల్లదు కాబట్టి ఈ భూముల్ని 24 ఎకరాల 85 సెంట్లని మీరు మళ్ళీ క్యాన్సిల్ చేయండి, ఆ డీల్ని క్యాన్సిల్ చేయండి అని జిల్లా కలెక్టరు ఆదేశించాడు. ఎవరిని అంటే పిడుగురాళ్ళ సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జిగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబుని ఆదేశించాడు. ఆ ఆదేశాల మేరకు సురేష్ బాబు నిన్న రద్దు చేసేశాడు. సో 24 ఎకరాల 85 సెంట్లు జగన్కి నష్టం ఏర్పడింది ఇప్పుడు. కాకపోతే జగన్ దీని మీద కోర్టుకి ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంది. అంటే అసైన్డ్ భూముల్ని నేను కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అంటే జగన్ గవర్నమెంట్ కాబట్టి చేసి ఉండొచ్చు, కానీ శాఖ చేసింది కదా. కాబట్టి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అదే శాఖ ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తుంది అన్న పాయింట్ మీద జగన్ కోర్టుకి అయితే వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ మాత్రం చేయగలిగారు. ఇది దానికి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 1250 ఎకరాలు ఉంటే మీరు అంతా జగన్ డబ్బులు ఇచ్చుకున్నాడని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇప్పుడు అసైన్ భూములు అంటున్నారు. అసైన్ భూములు అయితే అప్పుడు ఎందుకు ఇచ్చారు? అదేదో కొండందవి ఎలుకను కూడా మీరు పట్టలేదు. దీనికోసం